తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్న ఇవాళ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తున్నారు. అటు నిన్న పరీక్షకు భారీగా అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇవాళ ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతున్న ఇవాళ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎవరికి అనుమానాలు తావివ్వకుండా కూడా ఏర్పాట్లనైతే పూర్తి చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 5 లక్షల పైన అభ్యర్థులు అప్లై చేసుకోగా అందులో సగం మంది మాత్రమే పరీక్షకు హాజరైనటువంటి పరిస్థితి. గ్రూప్ 3కి అప్లై చేసింది దాదాపు 5,35,400 మంది అభ్యర్థులు కాగా రాసింది మాత్రం కేవలం 2,76,173 మంది మాత్రమే నిన్న 2 పరీక్షలకు హాజరైనటువంటి పరిస్థితి. అయితే పేపర్ 1కు తీసుకున్నట్లయితే 51.1%, అదేవిధంగా పేపర్ 2కు తీసుకున్నట్లయితే అది మరింత తగ్గి 50.2% మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 50% మంది ఈ పరీక్షకు గైర్హాజరైతున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. మరొక పక్క చూసుకున్నట్లయితే ఈ పరీక్షా కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం, గంటన్నర ముందు నుండే అభ్యర్థులను లోనికి పంపిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు కూడా స్వేచ్ఛగా లోపలికి వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే అరగంట ముందే పరీక్షకు అరగంట ముందే అభ్యర్థులను లోనికి పంపడాన్ని అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న చాలామంది అభ్యర్థులు వెనుతిరిగి వెళ్ళినటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. ఈరోజు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీద పరీక్ష అనేది 3వ పేపర్ అనేది ఉండబోతుంది. గ్రూప్ 3లో మొత్తం 3 పరీక్షలు ఉంటాయి. నిన్న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఒక ఎగ్జామ్, అదేవిధంగా 2 గంటల నుండి 5 గంటల వరకు మరొక ఎగ్జామ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు 10 గంటల నుండి 12 గంటల వరకు 3వ పేపర్ ఎకానమీ అండ్ స్టేట్ డెవలప్మెంట్ మీద ఏదైతే ప్రశ్నలు అడగడానికి కావాల్సినటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఎగ్జామ్ స్టార్ట్ కావనుంది. అరగంటకు ముందే అభ్యర్థులు లోనికి వెళ్ళాలి. అరగంట తర్వాత 1 నిమిషం లేట్ వచ్చినా కూడా లోనికి అనుమతించరు. కరెక్ట్గా 9:30 తర్వాత ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. థాంక్యూ అజయ్.